మాట్లాడు సాయి, పొగొస్తుంది సాయి, మాట్లాడు. అటు అటు తిరిగి మాట్లాడు. ఈరోజు వీడియోలో అరకు ట్రిప్ డే 2 బ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను. మీతో బ్లాగ్ షేర్ చేసి చాలా రోజులు అయిపోతుంది కదా. ఈ మండే వేసవిలో చలిని మీకు పరిచయం చేస్తాను. ఉదయాన్నే 5:30కే మేము లేచామండి. ఎందుకంటే ఇక్కడ లంబసింగిలో వ్యూ పాయింట్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అందరూ ఎగ్జైటింగ్గా అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటారు. యాక్చువల్గా మేము ఎర్లీగా లేచామనుకున్నాం, కానీ మాకన్నా ముందే అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఉదయం లేవగానే ఇక్కడ వ్యూ చూపిస్తాను. ఫుల్ మంచు కురుస్తుంది అనమాట. బయటికి రాగానే అంత చెమ్మగా ఉంది. మొక్కలు తడిచిపోయాయి, రోడ్డు తడిచిపోయింది. ఏదో వర్షం పడినట్టుగా మొత్తం అంతా కూడా వాటరీగా ఉంది. సో వర్షం పడినంత మంచు కురిసిందనమాట అక్కడ. వ్యూ పాయింట్కి లేట్ అవుతుందని చెప్పేసి మేము బయలుదేరిపోతున్నాము. మనం వ్యూ పాయింట్కి వెళ్ళాలి అంటే మన ఓన్ వెహికల్లో వెళ్ళలేమండి. మధ్యలో పార్క్ చేసేసి అక్కడ జీపులు ఉంటాయన్నమాట. ఆ జీపుల్లో మాత్రమే మనం అక్కడికి వెళ్ళగలం. ఎందుకంటే ఆ రోడ్లు అనేవి అలా ఉంటాయి. రెడ్ సాయిల్ రోడ్స్ అనమాట. గేర్ కార్ అయినా కూడా అక్కడ అంతగా పనిచేయదు. సో అందుకని ఖచ్చితంగా మనం కింద పార్క్ చేసుకునే వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఒక చీటింగ్ చేయాలని ఒక పర్సన్ ట్రై చేశాడండి. మేము కొంచెం ముందుకు రాగానే అక్కడ 2-3 జీపులు ఉన్నాయన్నమాట. ఉంటే మేము అడిగాము, ఏంటి ఇక్కడి నుంచే జీప్స్ స్టార్ట్ అవుతాయా అంటే, అవునండి ఇక్కడే పార్క్ చేసుకోవాలి, ఇక్కడి నుంచే జీప్ రెడీగా వెళ్తుంది అని చెప్పేసి. అంటే మేము ఫస్ట్ టైం కదా వెళ్ళటం, మాకు పెద్దగా తెలియదు కాబట్టి ఇక్కడి నుంచే వెళ్తారేమో అన్న ఉద్దేశంలో మేము అక్కడ కార్ పార్క్ చేసేసి సరే నడవండి అనేసి జీప్ ఎక్కి కూర్చుంటే ఇంకా కొంతమంది వచ్చేంత వరకు వెయిట్ చేయమన్నాడు అనమాట ఆయన. మాకు అక్కడే డౌట్ వచ్చింది. సో వెంటనే దిగేసాము. అండ్ వెహికల్స్ కూడా వెళ్తూ ఉన్నాయి లోపలికి. అలా మీకు వెళ్తూ ఉంటే పార్కింగ్ ఏరియా అనేది చాలా పెద్దది ఉంటుందండి. అక్కడ పార్క్ చేసుకోవచ్చు అనమాట. అక్కడి నుంచి జీప్స్ స్టార్ట్ అవుతాయి యాక్చువల్గా అయితే. సో మనం జీప్లో వెళ్ళాలి అంటే పర్ హెడ్కి 100 రూపీస్ అనమాట. పోను 100, అలాగే రాను 100. వెళ్ళేటప్పుడు నలుగురికి కూడా 400 ఇచ్చేసాము. మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రిటర్న్ అయిపోవచ్చు. అక్కడ చూసేసిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు కూడా చాలా జీపులు ఉంటాయండి. అక్కడ హాల్ట్లో ఉంటాయన్నమాట. అవి ఎక్కేసి మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుందండి. అంతా కూడా క్లౌడ్స్ అనమాట. సో ఆ క్లిప్స్ అన్నీ కూడా చూపిస్తాను, చూడండి. 6:19 టైం భలే చేస్తారు బాబా. అయితే ఎస్టిమేషన్ టైం కరెక్ట్గా ఉండేది కాదు. రండి చెట్లు దూరం.
కాఫీలో కొంచెం షుగర్ వాళ్ళు ఎందుకు సీక్రెట్ తాగుతున్నారు అని అడుగుతారు టీవీ. లంబసింగి వ్యూ పాయింట్ దగ్గర ఆల్మోస్ట్ 1.5 hours దాకా స్పెండ్ చేసామండి. ఆ తర్వాత రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యేసరికి మాకు టైం 10 o'clock అయిపోయింది. ఇక రూమ్ వెకేట్ చేసేసి థింగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాము. ఇక్కడ మాకు బ్రేక్ఫాస్ట్ అనేది కాంప్లిమెంటరీ అనమాట. ఫ్రీగానే మనం బ్రేక్ఫాస్ట్ చేసేసేయచ్చు. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది, ఫుడ్ బాగుంది, కుక్ బాగా చేశాడనమాట. ఏ ఐటమ్ అయినా కూడా ఏది తిన్నా కూడా చాలా టేస్టీగా అనిపించింది. బ్రేక్ఫాస్ట్ చేశాక అక్కడ దగ్గరలో ఉన్న స్ట్రాబెరీ ఫామ్కి వెళ్ళామన్నమాట. స్ట్రాబెరీ ఫామ్కి వెళ్ళి అక్కడ కొద్దిసేపు ఉండి స్ట్రాబెరీస్ అవి కొని, అంటే దారిలో తినడానికి ఉంటాయి, పిల్లలు కూడా ఇష్టపడతారు కదా, ఫ్రెష్ స్ట్రాబెరీస్ అని చెప్పేసి కొన్ని కొన్నాము. అండ్ నెక్స్ట్ చాపరాయికి స్టార్ట్ అయ్యాం. రెండు తీసుకున్నా సార్, ఒకటి తీసుకోండి. రెండు తీసుకోలేదు. మీరు తయారు చేస్తారా జామ్? స్ట్రాబెరీ జామ్. ఇదేంటి? హనీ. కానీ ఫుల్గా ఉంటాయి, బాగా పడ్డాడు. తీసుకుందాం కూడా. ఇటు అడిగేసాయి. అందుకే ఒక బాక్స్ ఆలోచించి ఒక బాక్స్ మనకి అన్నట్లేదు. మీరు ఫుడ్ వండుకుని తీసుకువెళ్ళకుండా చాపరాయికి వెళ్తే కనుక, అంటే మేము ఎక్స్పీరియన్స్ చేసింది నేను మీకు చెప్తున్నాను. ఫుడ్ బయట ఆర్డర్ పెట్టేసుకొని, అంటే వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయమని ఆర్డర్ ఇచ్చేసి మీరు లోపలికి వెళ్ళి ఆ వాటర్లో చక్కగా ఎంజాయ్ చేసేసి గంటన్నర తర్వాత మీరు బయటకు వస్తే ఫుడ్ రెడీగా ఉంటుంది. అప్పుడు మీరు చక్కచక్క తినేసేయచ్చు. మేము చేసిన బ్లెండర్ మిస్టేక్ అదేనండి. ఫుడ్ ఆర్డర్ చేయకుండా లోపలికి వెళ్ళామన్నమాట. బయటికి వచ్చి మళ్ళీ అక్కడ వెయిట్ చేసి ఫుడ్ ప్రిపేర్ చేయించుకొని తిన్నాము. సో లేట్ అయిపోయింది, 1 గంటన్నర దాకా టైం వేస్ట్ అయింది అక్కడ. మాకు లంచ్ అయ్యేసరికి 3:15 అయింది. ఇంకా అక్కడి నుంచి అరకు ట్రైబల్ మ్యూజియంకి స్టార్ట్ అయ్యాం. మధ్యలో హనీ ఫామ్స్ చాలా కనిపించాయండి. సో అసలు ఇది ప్యూర్ హనీయా కాదా, తీసుకుందామా లేదా అని చెప్పేసి ఆగి తీసుకుందామని చెప్పేసి ఒక షాప్ దగ్గర ఆగాము. అక్కడ ఫామ్ హనీ అలాగే వైల్డ్ హనీ అని చెప్పేసి అడవిలో పట్టిన తేనె కూడా అమ్ముతున్నారనమాట. సరే తీసుకుందామని వెళ్తే అక్కడ ఆయన చాలా స్టోరీ చెప్పాడు హనీ బీస్ గురించి. మీకు ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను కదా, చూసుంటే కామెంట్ చేయండి, లేదా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. సో హనీ తీసేసుకుని అక్కడి నుంచి ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళాము. ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళేసరికి 4 o'clock అయిందనమాట. ఇంత దూరం వచ్చాం కదా, ఫొటోస్ తీసుకుందామంటే మా వారి హడావిడి చూడాలి, అసలు మమ్మల్ని ఎక్కడా ఆగనివ్వలేదనమాట. బాగా కంగారు పెట్టేశారు. ట్రైబల్ మ్యూజియం కూడా చాలా బాగుందండి. అండ్ అక్కడ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. షాపింగ్ చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. బట్ మా వారు ఎక్కడ చేయనిచ్చారు, పద్మావతి గార్డెన్స్ టైం క్లోజ్ అయిపోతుంది, పదండి అని హడావిడి పెట్టేశారనమాట. సో అలా పైన అన్నీ కూడా చూసాము. అప్పటికి గంట దాకా ఉన్నాం అక్కడ. గంట దాకా ఉండి మొత్తం అన్నీ కూడా చూసాము. ఫాస్ట్గా చూసేసేసి కవర్ చేసేసుకుని వచ్చేసాం బయటికి. అయినా కూడా మేము పద్మావతి గార్డెన్స్కి వెళ్ళేటప్పటికి టైము 5:15 అయిపోయింది. 5:30కి అది క్లోజ్ అంట. అంటే అక్కడ అరకు అలాగే లంబసింగి ప్రాంతాల్లో వింటర్ సీజన్లో త్వరగా చీకటి పడిపోతుంది అనమాట. అందుకే ఆల్మోస్ట్ 6 o'clockకే అన్నీ క్లోజ్ అయిపోతాయండి అటు సైడ్. పావడాలు రూపాయలు ఉన్నాయి అంతే. కంఠాపరం నిజమేనా? వడ్డాలు అనుకుంటారు.
ఎవరిని అడగలేము చేయలేము. ఓకేనా? సరే అక్క. వాళ్ళ కదా బాగా వచ్చినందుకు చల్లగా పద్మావతి గార్డెన్స్ ఏం లేదండి, జస్ట్ ఒక పార్క్ లాగా ఉందంతే. కాకపోతే చాలా పెద్ద పార్క్. గార్డెన్ పార్టీకి కానీ పిక్నిక్ కానీ అలా వెళ్ళి రావచ్చు, ఒక రోజంతా స్పెండ్ చేయొచ్చు అక్కడ. చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఒక 2-3 ఫొటోస్ తీసేసుకుని అలా ఒక లుక్ వేసేసి వెంటనే బయటకు వచ్చేసాము. ఒక 15-20 మినిట్స్ ఉన్నాం అంతే అక్కడ. ఇంకా ఎక్కువసేపు ఉండడానికి అక్కడ క్లోజ్ అయిపోయింది కదా. నెక్స్ట్ మేము అనంతగిరికి బయలుదేరిపోయామండి. అక్కడ రిసార్ట్ బుక్ చేసుకున్నామన్నమాట. ఆ రిసార్ట్ విశేషాలు ఏంటి, అక్కడ మేము ఎక్స్పీరియన్స్ ఏం ఫీల్ అయ్యాము, ఆ తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము అనేది డే 3 వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. అన్నీ కూడా బ్యూటిఫుల్ స్పాట్స్ అయితే కవర్ చేశాము. ఈ డే 3లో చాలా బాగున్నాయి, వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. మరి ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట.